అబ్బో అసలు అది వచ్చినప్పుడు అయితే మెంటల్ వచ్చేసింది అసలు. ఒక పక్క వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్స్ కి, ఒక పక్క చిరంజీవి గారు వెంకటేష్ గారి సాంగ్స్ కి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ ఆపట్ల. అనిల్ రావిపూడి లేపుతున్నాడు సినిమాని. అయ్య బాబాయ్ వారు అసలు అనిల్ రావిపూడి సంక్రాంతికి ఏదో తినొస్తున్నాడు అనుకుంటా, ఏదో కాక్టైల్ లాగా 2-3 బ్యాన్లు కలిపి తాగేసి రాస్తున్నట్టున్నాడు సినిమాని. ప్రతి సంక్రాంతికి కొడుతున్నాడు అబ్బా. నేను ఒకటి చెప్తున్నా, సంక్రాంతికి ఒక అనిల్ రావిపూడి గారికి కొంచెం దారి ఇచ్చేయండి. ఇంకే సినిమా అయినా సరే ఆయనకి ఎదురెళ్ళొద్దు. ఆయన ఏదో ఏదో తాగి వస్తున్నాడు, ఏదో తాగి రాస్తున్నాడు. అసలు సంక్రాంతికి అయితే అది. అందరికీ నమస్కారం అండి. జాతిని ఇది వేరే, నువ్వు ఎందుకు పెట్టావు అది వేరే. ఓకే సూపర్. ఇది దీనికి ఇది పెట్టండి, కెమెరా పెట్టండి. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు అయిపోయింది. రివ్యూ పక్కన పెట్టండి. సినిమాతో కంటిన్యూ అవుతుంది. ఇంకా భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఉంది, అలాగే నారి నడుమురారి సినిమా కూడా ఉంది. సో ఇవన్నీ మనకి వచ్చిన తర్వాతే ఫైనల్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో బెస్ట్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ బస్టర్గా అవుతుంది. ఇప్పుడైతే క్లారిటీగా మనం చెప్పలేము. సినిమా ఈజ్ గుడ్, ఒక దీని పేరు పెట్టడానికి ఏం లేదు. సో మిగతా సినిమాలతో కంపారిజన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 100% తెలుస్తుంది. దట్స్ ఆల్. ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి కామెడీ అయితే అరాచకం అని చెప్పుకోవచ్చు. థియేటర్ మొత్తం టాప్ లేచిపోయింది, మామూలుగా లేదు. అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. అనిల్ రావిపూడి అయితే మొత్తం అమ్మాయిలు పల్స్ మొత్తం పట్టేశాడు, పడి చచ్చిపోతారు సెకండ్ హాఫ్ దీనికి అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే రొటీన్ స్టోరీ. మనం ఆల్రెడీ విశ్వాసంలో వాటిలో చూసిన స్టోరీ, కానీ దానికి ఒక కొత్త లెవెల్లో ట్రీట్మెంట్ యాడ్ చేసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ వరకు 1% కూడా డోకలేదు. ఓన్లీ రొటీన్ స్టోరీ అని తప్ప సినిమాలో వేలు పెట్టి ఎంత వెతికినా సరే ఒక నెగిటివ్ కూడా కనిపించదు. జనరల్ గా అంటారు అనిల్ రావిపూడి మేబీ క్రింజ్ ఉంటాయి, లేదంటే స్లోగా ఉంటాయి, రొటీన్ ఉంటాయి అంటారు కదా, శ్రీ అంటారు కదా, అదేం లేదు. 1% కూడా క్రింజ్ అనిపించదు. ఎక్కడ కూడా ఒక యాక్టింగ్ డైలాగ్స్ అంటే ఎక్కడ కూడా క్రింజ్ అనిపించదు. ఎక్స్ట్రాడనరీ వచ్చాను, ఎక్స్ట్రాడనరీ. రాజా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చెరువు సాబుదే, రాసి పెట్టుకోండి. ప్రతి సీన్ చాలా బాగుంది. మీ ఫ్యామిలీని చూస్తుంటే ఒక వైఫ్, ఒక హస్బెండ్, పిల్లలు, నానమ్మ అందరూ కలిసి శంకర వరప్రసాద్ గారు చూసారు. ఆ క్యారెక్టర్స్ అన్ని కనిపించే స్క్రీన్ మీద. సో ఎక్కువగా బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏది మీకు? నాకు అంటే ఫ్యామిలీ, దట్ ఈస్ ఫాదర్ సెంటిమెంట్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో అఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డైవర్స్ కాకుండా, డైవర్స్ ఆ లెవెల్ వరకు వెళ్లకుండా ఎలాగైతే కలిసి ఉండాలి అన్నది కూడా ఆ సెంటిమెంట్ కూడా చూపించారు. సో అది చాలా వెల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సినిమాలో. సో అది కాక పిల్లలతో ఎలా కనెక్ట్గా ఉండాలి, పిల్లలకి ఏంటి ఇంపార్టెంట్ అన్నది కూడా తెలిసింది. ఒక ఫ్యామిలీ రిలేటెడ్ అనిపించింది ఈ మూవీ మొత్తం. కామెడీ కూడా చాలా అందంగా తీశారు. హీరోయిన్ అండ్ హీరో ఎవ్రీబడి ఈస్ వెరీ ఫైన్, వెరీ నైస్, నీట్ మూవీ. ఒక ఆట పట్టిస్తూ ఉంటారు కదా చిరంజీవి గారు, నయనతార గారిని. సో ఆ మూమెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా మీకు? స్పెసిఫికలీ ఏం కాదు, కొన్ని జరుగుతూ ఉంటాయి లైఫ్ లోని. మేడం అన్ని ఓపెన్ చేయరు మేడం, అన్ని మేము చెప్పుకుంటే ఇంకా మూవీ ఎందుకు? మూవీలో చూసారు కదా, మా పర్సనల్ మాదే కదా. ఒక ఓవరాల్ రేటింగ్ అనిపిస్తారు? 5 on 5. If it is 5, it is 5 on 5. ఎక్కడ బోర్ అనిపించదు. నాన్న నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది అసలు, బెస్ట్. సంక్రాంతికి ఇదే బెస్ట్ మూవీ, దాంట్లో మనకేం డౌట్ ఉండకూడదు. చాలా బాగుంది.